హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు ఆటో నడిపే వ్యక్తి నుంచి ఆడి కార్ ఎక్కే ప్రతి ఒక్క వ్యక్తికి మనిషికి ఆశ ఉంటుంది. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఆ తర్వాత జనరేషన్స్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెటిల్ అయిపోవాలి. ఒకప్పుడు ఏంటంటే జనరేషన్స్ వాళ్ళు తాతలు ఇచ్చిన ఆస్తి తండ్రులకు వచ్చేది, తండ్రులు ఇచ్చిన ఆస్తి పిల్లలకు వచ్చేది, ఎంతో కొంత అలా సంపాదించేవాళ్ళు. తర్వాత ఆ స్టేజ్ దాటి నాకు నేనేం సంపాదిస్తున్నా ఆ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటి, చైల్డిష్ అప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలతో ఉండట్లే, వాళ్ళు హాస్టల్స్లో చదువుకుంటున్నారు, మేము పిల్లల కోసం కష్టపడుతున్నామని తల్లిదండ్రులు కూడా జాబ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల కోసం ఎప్పటి నుంచే కష్టపడుతున్నారు. సంబంధాలు, బాంధవ్యాలు, అనురాగం, ఆప్యాయత అనేవి తగ్గిపోయాయి. రిలేషన్స్ వాల్యూస్ తగ్గిపోయాయి. ఇలాంటి కలియుగంలో బ్రతుకుతున్నాం మనం రైట్ నౌ. ప్రతి ఒక్కరూ పరిగెట్టేది సక్సెస్ వైపు. నేను సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, త్వరగా సెటిల్ అయిపోవాలి, అందరూ ఇదే కోరుకుంటున్నారు. సక్సెస్ అవ్వాలంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, ఒక పాజిటివ్ ఆరాతో ఏ విధంగా ఉండాలి? ఒకటి చూడండి, సక్సెస్ అవ్వాలంటే మాత్రము కొన్ని కావాలన్నప్పుడు కొన్ని వదులుకోవాలి. నీకు సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ నీలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి నువ్వు తెలుసుకోవాలి. ఈ మైనస్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాలి. హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజు సక్సెస్ అయినా మీరు ప్రతి ఒక్కరిని ఎవరైనా చూడండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తేనే ఈ రోజు ఆ స్టేజ్లో ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్, ఒక ఫేవరెట్ హీరో ఎవరో ఒకరు ఉంటారు. మనం ఏదో మాట్లాడుకుంటున్నాము కదండి, ఒకవేళ మీకు నచ్చిన హీరో ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకసారి బ్యాక్ చూడండి. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాగ ఉండేవాళ్ళు, ఈ ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ కష్టం పడితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చారు. ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక 5 మందిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ 5 మందిలో మీరు ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఈ స్టేజ్కి రావడానికి వాళ్ళు బ్యాక్ ఎండ్ చేసినటువంటి హార్డ్ వర్క్ ఏంటనేది తెలుసుకుంటే మాత్రము మనం కూడా ఏమవుతుందంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీతో నిలబడగలుగుతాం. స్ట్రాంగ్ మెంటాలిటీతో ఒక వ్యక్తి ఎప్పుడైతే నిలబడగలుగుతాడో 100% సక్సెస్ అవుతాడండి. ఆ సక్సెస్ అవ్వాలంటే ముందు మనకు మనం మార్చుకోవాలి. వాళ్ళకు వాళ్ళు మార్చుకోవట్లేదు కాబట్టి ఈరోజు జనరేషన్ సక్సెస్ వైపు వెళ్ళట్లేదు. సక్సెస్ వైపు వెళ్తున్నారండి. ఫస్ట్ అనుకుంటున్నారు, ఒక దాన్ని ఆలోచనగా తీసుకుంటున్నారు, దాన్ని ఆచరణలో పెట్టట్లేదు కాబట్టి ఈరోజు యూత్ అనేది అందరూ సక్సెస్ అవ్వట్లేదండి. ఇక్కడ మనము రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, ఓజీ అనేది, చూసారా మీరు? చూడండి, డైరెక్టర్ సుజీత్ అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది డైరెక్టర్ల కింద అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరినా కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ సుజీత్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేయాలి. ఆ వ్యక్తి ఫస్ట్ ఒక షార్ట్ మూవీ తీశాడు. ఆ షార్ట్ మూవీ తీసుకెళ్తే తర్వాత ఒక మూవీకి ఆఫర్ వచ్చింది, ఆ మూవీ చేశాడు. తర్వాత సెకండ్ మూవీ ఎవరితో చేశాడు, ప్రభాస్తో చేశాడు. థర్డ్ మూవీ ఎవరితో చేశాడు, పవన్ కళ్యాణ్ గారితో చేశాడు. సుజిత్ గారు ఒకరికి స్టోరీ నెరేషన్ చేయడానికి వెళ్తే ఆయన ప్రొడ్యూసరు నిలబెట్టి, నీవు జీవితంలో సక్సెస్ కాలేవు, అసలు నువ్వెంత, నీ వయసు ఎంత, ఇక్కడ ముదిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీవు లైఫ్లో సక్సెస్ కాలేవు, సక్సెస్ అయిన రోజు నా దగ్గరకు వచ్చి మాట్లాడన్నారంట. ఆ వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి ఎలాగ ఉండాలంటే ఆ జరిగిన అవమానం గుర్తుపెట్టుకోవాలండి. సుజిత్ ఆ రోజు అది చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆ అవమానం గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారితో మూవీ తీసే దగ్గరకు వచ్చాను అన్నది. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం, మనం ఒక అడుగు వేసామనుకోండి, భగవంతుడు మనకు 100 అడుగులు ఎన్నుకుంటే నడిపిస్తాడని. నీవు మంచి వైపు నడవాలనుకున్నప్పుడు, నీవు సక్సెస్ వైపు నడవాలనుకున్నప్పుడు ప్లాట్ఫామ్ బలంగా నిలబడాలండి, డైవర్ట్ అవ్వకూడదు. ఆ రోజు చూడండి, ఆయన అలాగ ఉన్నాడు కదా, ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. తర్వాత సెకండ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈయన సుజిత్ ఆఫీస్లో ఉంటే ఈయన ఫస్ట్ ఎవరైతే అవమానించారో వాళ్ళే వచ్చారండి. వచ్చి ఆఫీస్ బాయ్ ఉంటే అడిగాడంట, మీ సార్ ఉన్నాడంటే ఆయన చెప్పాడంట. ఎవరంటే వెళ్ళి చెప్తే సార్ బిజీగా ఉన్నాడో చెప్పు అని చెప్పాడంట. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి అవమానం పొందాడో, ఇక్కడ అవమానం పొందిన వ్యక్తి మంచిగా చేశాడు. ఆ రోజు నిజంగా అంత అవమానం జరగలేకపోతే ఆయన ఈ స్టేజ్కి వచ్చేవాడు కాదు. అంత బలమైన అవమానం జరిగింది కాబట్టి స్టేబుల్గా నిలబడాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంతకన్నా బలమైన అవమానాలు చాలామందికి జరిగాయండి. అది ఏం చేయాలంటే మనసుకు తీసుకోవాలి. ఈ మనుషులు ఏమనుకుంటున్నట్టు ఏదో అవమానం జరిగిందిలే, మంచి అయితే అవుతుందని ఇక్కడ వదిలేస్తున్నారు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మాత్రము మీరు ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిన అవమానాలు ఏదైతే ఉన్నాయో 1కి 10 సార్లు రోజు గుర్తు చేసుకోండి. ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుంటే మనలో ఒక కసి అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో. వీటన్నింటికి కారణము నేను సక్సెస్ కాకపోవడమే కదా, నేను ఏదో ఒకటి సంపాదించుకోలేకపోవడం కదా, ఇంతమంది నన్ను అవమానిస్తున్నారు, నేనంటే ఏంటో చూపిస్తానన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి స్ట్రాంగ్ మెంటాలిటీ ఏర్పడుతుంది.
ఒకసారి స్ట్రాంగ్ మెంటాలిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో మన యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఆలోచన విధానం ఎలా మారుతుందంటే మొత్తం పాజిటివ్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం పాజిటివ్గా మారిపోతుందో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఒకసారి పాజిటివ్ ఆరా క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పాజిటివ్ ఆరానే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు సుజీత్ గురించి మాట్లాడడం కాబట్టి చెప్తున్నా. అందరూ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్కి ఆఫర్ అడుగుతుంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చాడు సుజీత్. అండ్ కొన్ని సంవత్సరాల ముందు ఒక అభిమానిగా జానీ సినిమా అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన్ని డైరెక్ట్ చేసే స్టేజ్లో ఉన్నారు. మళ్ళీ అదేనండి నేను చెప్తున్నా కదా, సక్సెస్ అనేది కష్టపడితే మాత్రం ఎవరికైనా వస్తుందండి, డైవర్ట్ అవ్వకూడదు అని చెప్తాను నేను. అది అవమానం అనేది మనసుకి తీసుకోవాలి. ఏ రోజైతే దాన్ని తీసుకోగలుగుతాడో ఆ రోజున అది మనసులో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నాకు ఈ అవమానం జరిగింది కదా, నేను ఏదో ఒకరోజు సక్సెస్ అయిన రోజు వాళ్ళకంటే నేను నిరూపించుకోగలుగుతాను అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా చాలామంది ఏదో ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు సలహాలు సూచనలు ఇస్తారా? 100% అండి. ఇలాంటి వాళ్ళ కోసం మేము అనంత భగీరథ క్రియ అనేది ఉంటుందండి. అంటే వీళ్ళు ఎవరైతే లాంగ్ గోల్ పెట్టుకుని రీచ్ అవ్వలేకపోతున్నారో ఇలాంటి వాళ్ళందరూ అపర భగీరథ క్రియలో ఇన్క్లూడ్ చేసి వాళ్ళకు సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. స్పిరిచువల్ జర్నీతో ఎవరైతే ఒక లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో మాట్లాడిన మాటలు మీకు నచ్చినా లేదంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ కమెంట్కి తప్పకుండా మన సాయి కృష్ణ గారు ఆన్సర్ చేస్తారు.